ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర పురోభివృద్ధికి, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తుకి, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కావాల్సినటువంటి మరి అనేక రకాల రాయితీలకి అభివృద్ధి కావాలన్నా, పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నా, ఐటీ పరిశ్రమలు అభివృద్ధి చెంది యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, అమరావతిని నిర్మించుకోవాలన్నా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్నా, కియో లాంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి సామాన్య ప్రజలందరికీ మరి ఉద్యోగాలు జనరేట్ చేయాలన్నా, భవన నిర్మాణ కార్మికులకి మరి ఉపాధి కల్పించాలన్నా, ఇవన్నీ కూడా ఈ రోజున మన యొక్క భవిష్యత్తు తేలేటువంటి రోజు మే 13 కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు ఆనో చేయాలి. 2014 నుంచి 19 వరకు విజన్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలించినటువంటి పరిపాలన, 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన కూడా మనం చూసాం. అన్ని వర్గాల ప్రజలు మోసపోయినారు. అన్ని రకాల ప్రజలు మోసపోవడమే కాకుండా ఆర్థికంగా రాష్ట్రం దివాలా ఎత్తింది. మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నేను నా బీసీలకి, నా ఎస్సీలకి అందరికీ కూడా నేను 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్తున్నారు. ఈ రాష్ట్ర బడ్జెట్ ఏడాదికి 2.5 లక్షల కోట్లు అయితే 5 సంవత్సరాల్లో 12.5 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే బీసీలకు ఖర్చు పెట్టి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయినాయి అనేది ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్లు లేవు, మరి ఏమీ పూర్తి కాలేదు. అనేక రకమైనటువంటి పన్నులు వేశారు. ఇంటి పన్ను పెంచారు, ఆఖరికి చెత్త పన్ను దగ్గర నుంచి అన్ని రకాలుగా పన్నులు వేసి ఆర్టీసీ ఛార్జీలు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల ఆర్థిక వ్యవస్థని మరి చాలా అస్తవ్యస్తం చేసినటువంటి ఈ ప్రభుత్వం పోగొట్టినట్లయితే ముఖ్యంగా పెన్షనర్లకి ఇవాళ ఒక్కొక్క పెన్షనర్కి 1,50,000 నుంచి 3.5 లక్షలకు మరి బాకీ పడిపోయినారు. చంద్రబాబు గారు ఇచ్చినటువంటి అనేక రాయితీలు, ఆయన 43% PRC ఇస్తే ఈయన కేవలం 23% మాత్రమే ఇచ్చారు. ఆయన 70 సంవత్సరాలు దాటిన వారికి 10% ఇస్తే ఈయన 7%కు తగ్గించి పెన్షనర్ల మీద మరీ కక్షపూరితంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇట్లాగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నష్టపోయినారు. ఈ ప్రజల ఆర్థిక స్థితులు గతులు బాగుపడాలన్నా, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధిలోకి రావాలన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడాలంటే, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలంటే, రెవెన్యూ జనరేట్ అయ్యి మరి అన్ని రకాల రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విజన్ కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు 25 పార్లమెంటు స్థానాల్లోనూ 175 అసెంబ్లీ స్థానాల్లో అఖండ విజయం మరి మనం చేకూర్చాల్సిన విషయం ఉంది. ఇవాళ మచిలీపట్నం నుంచి పోటీ చేస్తున్నటువంటి యువకులు, మాజీ మంత్రివర్యులు, సౌమ్యులు అందరితో కలిసిపోయేటువంటి మరి నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడుతున్నటువంటి శ్రీ కొల్లు రవీంద్ర గారికి, అట్లాగే బాలశౌరి గారికి కూడా మరి అసెంబ్లీ ఓటు, పార్లమెంటు ఓటు ఆ ఇద్దరు యువకులకు వేసి ఈ అసెంబ్లీ నియోజకవర్గాలే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి. ఈ దేశం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితేనే మన బ్రతుకులు ఆర్థికంగా ముందుకు వెళ్తాయి. కాబట్టి మేము అందరికీ పెన్షన్ల తరఫున మాకు అనేక హక్కులు పోయినాం. ఒక్కొక్కళ్ళు 3 లక్షలు 4 లక్షలు నష్టపోయినా సరే వాటిని కూడా కాదనుకొని సమాజ శ్రేయస్సే మా ముఖ్యం, మన మరి ముందు తరాల వాళ్ళు బాగుపడాలని ఒకే ఒక ఉద్దేశంతో, ఆ జయంతో మేము ముందుకు వచ్చాం. అందువల్ల మేము ఈ మచిలీపట్నం నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, బాబు గారి నాయకత్వంలోని ఈ కూటమికి ఓటు వేసి మరి ఆ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జి పూర్ణచంద్రరావు, ఫార్మర్ ఏపీ NGOs ప్రెసిడెంట్, మాజీ చైర్మన్ జేఏసీ మరియు సెక్రటరీ జనరల్ ఆల్ ఇండియా పెన్షన్స్ ఫెడరేషన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ప్రజలు నష్టపోయారో, ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన, బీజేపీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరని మరి ఇవాళ మద్దతు ఇస్తూ మరి అందరినీ కూడా చైతన్యపరుస్తూ మరి వయసును కూడా లెక్క చేయకుండా, ఎందుకంటే రిటైర్ అయ్యి ఉన్నటువంటి ప్రశాంతంగా ఉండాలన్నా రాష్ట్ర సౌభాగ్యం కోసం వాళ్ళందరూ కూడా ముందుకు రావడం అనేది చాలా అభినందనీయం. మరి ఈ కార్యక్రమానికి మరి గౌరవయ్య గారు,
అదేవిధంగా పూర్ణచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర ఎన్జిఓ సంఘంలో కానీ మరి అదేవిధంగా పెన్షనర్స్ అసోసియేషన్ సంఘంగా ఇప్పుడు ఏర్పాటై మరి గతంలో ఎన్జిఓ సంఘంలో ఎన్నో సేవలు చేసి మాజీ అధ్యక్షులుగా ఉన్న అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చి పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా మరి మచిలీపట్నం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి చైతన్యం చేయాల్సినటువంటి కార్యక్రమం ఇవాళ ఎలా పెన్షనర్ని మోసం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి, ప్రతి ఒక్క ఎంప్లాయీని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇవాళ బయటికి రావాలంటేనే భయపడే విధంగా వాళ్ళని జీతాలు వస్తే చాలరా, గతంలో వాళ్ళు పిఆర్సీ కోసమో లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు వాటి గురించి వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ జీతాల కోసం ఇవాళ ఈఎంఐలు వడ్డీ మరి వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ భయపడుతూ ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే 14 లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమానికి పేరుతో మరి ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచేశాడు. ఇవాళ ఎంప్లాయీస్ని ఎంత ఇబ్బంది పెడతా ఉన్నాడంటే ఫోటోలు తీయాలి, అటెండెన్స్ అంట, అటెండెన్స్ కూడా ఆన్లైన్ అటెండెన్స్ అంట. ఎక్కడి నుంచి? ఎందుకంటే దుర్మార్గం ఉంది, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, భయపెట్టడం. ఇంకా వాళ్ళు విధులే చేసుకోవాలా లేకపోతే ఈ స్టూడెంట్స్ని గ్యాదరింగ్ చేసుకోవడం చేయాలా? భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక విద్యా విధానంలో కొత్తగా ఉద్యోగస్తులకి ఎక్కడా కూడా అదర్ యాక్టివిటీస్తో సంబంధం లేకుండా బోధన పరమైనటువంటి పనుల మీదే రేపు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే రిటైర్ అయ్యి పెన్షన్తో ప్రశాంతంగా ఉండాల్సినటువంటి పెన్షనర్లను కూడా మరి ఎన్ని రకాలుగా మరి భయపడతా ఉన్నారో ఇవాళ వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. తప్పకుండా పెన్షనర్స్ విషయంలో మీరు చేసినటువంటి ఈ సేవకి 100% గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో మేము అందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ మరి ఇంత పెద్ద వయసులో కూడా మా కోసం ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న మరి విజ్డమ్ చౌదరి గారికి, నాగరాజు గారికి, పూర్ణచంద్రరావుకి, గురవయ్య గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Please subscribe to Chanakya channel.